మొదటిది ప్రణమ్య పరమాత్మానం శ్రీ విద్యాతీర్థ రూపిణం ప్రాచీన శంకరజయే సారః సంగృహ్యతే స్ఫుటం. అద్భుతమైన మంగళవాచనం అన్నమాట. దీన్ని బట్టి విద్యారణ్యుల వారు ఎవరు అంటే విద్యాతీర్థుల వారి యొక్క శిష్యుడు అని స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని బట్టే చెప్పచ్చు మహాకావ్యంలో వారు శృంగేరి ఇతర పీఠములు అవన్నీ ప్రస్తావన చేశారు అంటేనే అప్పటికే వీరు జగద్గురువులుగా వచ్చి ఉన్నారు ఆ పరంపరలో. ఈ విద్యాతీర్థులు అన్నవారు వీరి పైన ఉన్న పరమ గురువు గారు అని అర్థమవుతుంది అన్నమాట. మంగళాచరణ స్తోత్రం చూడాలి ఎప్పుడూ కూడా, అది కావ్య సాంప్రదాయం. అది ఏమంటున్నారంటే నా గురువు అయినా లేదా మన గురువు అయినా, మనకు కూడా గురువులే, శ్రీ విద్యాతీర్థ రూపిణం పరమాత్మానం ప్రణమ్య పరమాత్మానం శ్రీ విద్యాతీర్థ రూపిణం. విద్యాతీర్థులు అన్న రూపములో ఉన్నది సాక్షాత్తు పరమాత్మయే. సాక్షాత్ పరబ్రహ్మ అంటాం, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అలా సాక్షాత్ పరబ్రహ్మ రూపములో ఉన్న మా గురువు గారు అయిన శ్రీ విద్యాతీర్థుల వారికి నమస్కారము చేస్తున్నాను. ప్రాచీన శంకర విజయే సారః సంగృహ్యతే స్ఫుటం. ఎప్పటి నుంచో శంకర విజయాలు ఉన్నాయి, ప్రాచీన శంకర విజయములు ఉన్నాయి. ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. శంకర విజయములు అన్న గ్రంథములు ఉన్నాయా, ప్రాచీనముగా వచ్చిన శంకర విజయాలు ఉన్నాయా, రెండూ తీసుకోవచ్చు. శంకర విజయములు ముందే ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్తున్నారు, అంతే కదా. వీరు తర్వాత శృంగేరిలో జగద్గురువులుగా వచ్చి ఉన్నారు కాబట్టి ముందు నుండి ఆ పరంపర ఉన్నది, అప్పటికే ఎంతో కాలం గడిచి ఉన్నది కాబట్టి ప్రాచీనముగా ఉన్న శంకర దిగ్విజయములు ఉన్నాయి, ఆ స్మరణే చేస్తున్నాము. అట్లాగే ప్రాచీన శంకర విజయములు కూడా ఉన్నాయి అన్నమాట. బృహత్ శంకర విజయములు ఉన్నాయి, దాని నుంచే అందరూ కూడా కొన్ని తెలుసుకున్నారు అని కొందరు చెప్తారు. అయితే ఆ పుస్తకం ఎక్కడ ఉందని ఎవరికి ఇప్పటికీ తెలియదు. శృంగేరి లాంటి వాటి దగ్గర ఉంటాయి ఖచ్చితంగా, అదొకటైతే చెప్పగలను నేను, పరంపరగా వచ్చిన వాళ్ళ దగ్గరే ఉంటాయన్నమాట. అయితే ఏదైనా కూడా దాని విషయం వీరే చెప్తారు, అందుకని దాని యందు సారాన్ని ఇస్తున్నాను. ఇక్కడ మనం అది పట్టుకోవాలి. శంకర దిగ్విజయములు అన్నది చాలా గొప్పవి. పేరుకి వారు 32 సంవత్సరాలే భూమి యందు శరీరముతో ఉన్న ఆది శంకరాచార్యులు వారు ఒక్క క్షణము కూడా తీరికగా లేరు. నిరంతరము 5 ఏళ్ళు 4 ఏళ్ల నుంచే అభ్యాసం అంతా కూడా పూర్తి చేసుకొని వారు దిగ్విజయములే ప్రారంభిస్తూ కూర్చున్నారు. వారు పర్యటన చేస్తూనే ఉన్నారన్నమాట. అందుకే దిగ్విజయములు అన్నమాట పేరే, ప్రతి దిక్కున విజయములే ఉన్నాయి అని. అందుకు అవి చెప్పలేము, అవి సాధ్యం కాదు చిన్నగా చెప్పాలంటే. అందుకని వాటిలో సారాన్ని తీసి చెప్తున్నాను అని విద్యారణ్యులు వారు ఎంతో వినమ్రతతో చెప్తున్నారన్నమాట. యథార్థానికి దీనిలో చాలా సమగ్రంగానే ఉంటుంది. అయినా కూడా అయ్యో ఇంకా చెప్పచ్చు అన్నది వారికి వారే తగ్గించుకొని చెప్పారు అని చెప్తున్నారు. రెండవ అర్థం ఏమిటి, కావ్యం కదా, పురాణం కాదు రాసుకుంటూ పోవడానికి. చరిత్ర కావ్యంలో రాస్తున్నారు కాబట్టి సారము ముఖ్యమైనదన్నమాట. అంటే అంత సముద్ర మదనం చేస్తే ఎన్నో విషయాలు బయట వచ్చాయి, కానీ ముఖ్యమైనది దేనికి మదిస్తున్నారు, ఇవన్నీ కాదు కదా, అమృతము కావాలి. ఆ అమృతము లాంటిదే ఈ మాధవీయ శంకర దిగ్విజయములు అని. అది సారము అన్నప్పుడు అది వేదం యొక్క సారము, వేదాంతము. అట్లనే సమస్త దిగ్విజయముల్లో సారభూతముగా ఏవైతే ఉన్నాయో ఆ ముఖ్య ఘట్టములన్నీ వారు ఇచ్చారు అని అర్థం చేసుకోవాలి. గురు ప్రార్థనతోనే ప్రారంభించాం. రెండవది యద్వద్ఘటానాం పటలో విశాలో విలోక్యతేల్పే కిల దర్పణేపి తద్వన్మదీయే లఘు సంగ్రహేస్మిన్ ఉద్వీక్ష్యతాం శాంకర వాక్య సారః. అసలు మరి ఒక ప్రశ్న రావచ్చు, బృహత్ శంకర విజయములు ఉన్నాయి, పెద్దగా అనేకములైన శంకర దిగ్విజయములు ఉన్నాయి, మరి ఈ చిన్నది సారము అని మీరే అంటున్నారు కదా, దీనిలో సమస్తము ఇమిడి ఉంటాయా, మరి అన్నీ తెలుసుకోగలమా మేము అంటే ఖచ్చితంగా తెలుసుకోగలము అని చెప్తున్నారు. ఎలాగా అంటే ఒక అద్దము, యద్వద్ఘటానాం పటలో విశాలో విలోక్యతే కిల దర్పణేపి. సమస్త ప్రపంచము అక్కడ ఊహ, ఒక చూడండి కావ్యం అందుకే అప్పుడే మనకి ఊహ తీసుకొస్తున్నారు, ఒక ఆలోచన. ఒక గొప్ప గొప్ప కొండలు, మంచి మంచి చెట్లు, వృక్షములు, జలపాతములు ఉన్నాయి. మనం చిన్ని అద్దం తెచ్చుకున్నాం, ఆ అద్దంలో ఇలా పెట్టి చూసాం. అంత దూరంగా ఉన్న అంత పెద్ద విశాలమైన ప్రకృతి ఉన్న లక్షణం అంతా కూడా ఈ చిన్ని అద్దంలో కనపడతాయి. అంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే అంత సీనరీని ఒక కెమెరాలో తీసి బంధిస్తున్నామా లేదా, తర్వాత ఇంటికి వచ్చి దీన్ని చూస్తే అది చూసిన అనుభూతి వస్తుందా లేదా, అది వారు అప్పుడే చెప్పారు విద్యారణ్య స్వామి వారు. అది అన్నమాట కవి క్రాంతదర్శి అంటారన్నమాట. వారు చూడగలుగుతారు, ముందు చూపు, త్రికాల వేద్యులు అయి ఉంటారు వారు అని. అందుకని
తద్వన్మదీయే లఘు సంగ్రహేస్మిన్ ఉదీక్ష్యతాం శాంకరవాక్యసారః అని. అందుకని చెప్పి ఆ చిత్రం ఎలాగైతే బంధించగలుగుతున్నామో చిన్న వాటిల్లో కూడా ఈ శంకర విజయాల్లో కూడా శంకర తత్వాన్ని చక్కగా సమగ్రముగానే చెప్పబడి ఉన్నది. సారము అన్నారు కానీ కొంచెమే అనలేదు కదా, సమగ్రముగానే ఉన్నది, తేట తెల్లముగా చక్కగా స్పష్టముగా ఉన్నది అని చెప్తున్నారు. మూడవది, యథాతిరుచ్యే మధురేపి రుచ్యత్ పాదాయ రుచ్యాంతర యోజనార్హ తథేష్యతాం ప్రాక్క విహృద్య పద్యే ఏషాపి మత్పద్యని వేష భంగి. అంటే తీయని పదార్థం ఎప్పుడైనా తిన్నప్పుడు ఇంకా తీపి కావాలి, ఇంకా తీపి కావాలి అని చెప్పి మనము ఆ మధుర పదార్థం గురించే మనం వెతుకుతూ ఉంటామన్నమాట. అందుకని ఈ శంకర దిగ్విజయములు ఎవరికి పనికొస్తాయి అంటే చక్కగా గురుభక్తి ఉంది, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి యందు విశ్వాసము ఉన్నది, భక్తి శ్రద్ధలు ఉన్నాయి, వారి పరంపరకి చెందినవారు ప్రతి ఒక్కళ్ళు అని పండితులందరూ అనుకుంటున్నారు, వారి విజయములనే తలుచుకుంటూ ఉన్నారు. అలాంటి వారు ఏం చేస్తున్నారు, ఎప్పుడు కూడా ఈ మధురమైన శంకర దిగ్విజయములు తలుచుకుంటూ చక్కగా ఆస్వాదిస్తున్నారు అన్నమాట. అబ్బాబ్బా, శంకరులు ఇంత గొప్పవారా, ఇంత గొప్ప విజయాలు చేశారా, మరి మనము ఏమి చేయాలి, దాన్ని కనీసం చదువుకొని బాగుపడద్దా, మన గురించే కదా నిస్వార్థముగా వారు అన్ని కార్యములు చేసింది అని అనుకుంటారు. కాబట్టి అలాగే మనము కూడా, అంటే విద్యారణ్యులు వారు చెప్తున్నారు, అలాగే నేను కూడా ఈ ప్రాచీన శంకర విజయములను చదువుకుంటూ చూసి ఉన్నప్పుడు ఆ విజయములన్నీ కూడా పరంపరాగతంగా వీరు తెలుసుకున్నవారు, గురుముఖత పరంపరాగతంగా వచ్చినవారు. కాబట్టి అవన్నీ కూడా వీరు రాసిన ఈ యొక్క శంకర దిగ్విజయములను కూడా పండితులు చదివినప్పుడు అదే భావన తెచ్చుకుంటారు అని. ఇది చాలా చిన్న ఉదాహరణ. ఇప్పుడు విద్యారణ్యులు వారు ఇంచుమించు 13వ శతాబ్దము అక్కడ చెందినవారు కదా, ఇంతకాలం గడిచింది కదా. అయితే ఇప్పుడు కూడా ఎంతోమంది శంకరుల యొక్క చరిత్రను ఉటంకించేటప్పుడు విద్యారణ్యులు వారి యొక్క కావ్యంలోంచే శంభోర్మూర్తి భువన చరితే శంకరాచార్య రూప ఇవన్నీ వాడుతూ ఉంటారు. మీరు చూస్తే అంత మధురమైనవన్నమాట. ప్రాచీన గ్రంథములు ఉన్నాయంటే వీరు వచ్చాక ఆ గ్రంథములు ఉన్నాయి, లేదని ఎవరు అనట్లేరు, అవి కూడా గొప్పవి. కానీ ఇది చాలా గొప్ప ప్రాముఖ్యత వచ్చింది. ఎందుకంటే విద్యారణ్యులు వారి యొక్క తపశ్శక్తి అలాంటిది, పరంపర అట్లాంటిది, వీరి గురువులు అట్లాంటి వారు, ఆ క్షేత్రము మాహాత్మ్యం అట్లాంటిది. ఇవన్నీ ఎలాగ ఉన్నాయంటే శంకరుల యొక్క శక్తే పీఠాధిపతుల్లో ఉంటుంది కాబట్టి శంకరులే సరిగా తెలపగలరు విద్యారణ్యుల వారి రూపములో అని అర్థం చేసుకోవాలి. తర్వాత 4వది, స్తుత్యోపి సమ్యక్ కవిభిః పురాణైః కృత్యాపి నస్తుష్యతు భాష్యకారః క్షీరాబ్దిశాయీ సరసీరుహాక్షః క్షీరం పునః కిం చకమేన గోష్ఠే అని. ఎంతోమంది మహాకవులు ముందరే శంకర దిగ్విజయములు రాసి ఉన్నారు. అయితే వారందరూ కూడా శంకరుల యొక్క దయకి పాత్రులయ్యారు. అసలు శంకరాచార్యుల వారిని తలుచుకోవాలి అన్న బుద్ధి ఎలా వస్తుంది? శంకరుల యొక్క అనుగ్రహంతోనే రావాలి, పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే రావాలి. అదే కదా ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసినాం అంటాం కదా. ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతోనే ఈ వేదాంతం చదువుకోగలుగుతున్నాం, శాస్త్రం చదువుకోగలము, రామాయణం చదువుకోవాలి, రాముల వారి కటాక్షం ఉండాలి అంటారు, భాగవతం చదువుకోవాలి, కృష్ణుడి కటాక్షం ఉండాలి. అలాగే శంకర దిగ్విజయములు చదువుకోవాలి అంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహం ఉండాలి. అట్లా ముందు రాసిన కవులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చక్కగా శంకరుల యొక్క అనుగ్రహం ఉందండి అని చెప్తున్నారన్నమాట. చూసారా ఎంత వినయమో. అవేమి కొట్టిపారేట్లేదు, నేను రాసిందే గొప్పదండి అని అనట్లేరు వారు, అవి చాలా గొప్పవి. వారికి శంకరుల అనుగ్రహంతోనే వారు దిగ్విజయములని రాశారు. అట్లానే ఈ శంకరాచార్యుల వారు కూడా నా యొక్క ఈ చిన్న రచనకి సంతోషించి నా యందు దయ వారు ఉంచి ఈ యొక్క కావ్యాన్ని కూడా చక్కగా కొనసాగించే యొక్క స్ఫురణ నాకు ఇవ్వాలి అని ప్రార్థిస్తున్నారు జగద్గురు శంకరాచార్యుల వారిని. ఎట్లా అంటే ఒక ఉపమానం ఇచ్చారన్నమాట. క్షీరాబ్దిశాయి సరసీరుహాక్షః క్షీరం పునః కించక్కమే న గోష్ఠే అని. అంటే పాల సముద్రంపై పవలిస్తూ ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు. ఆయన అక్కడ ఉంటున్నాడు, పాల సముద్రములోనే ఆయన చక్కగా క్షీరాబ్ది అందే చక్కగా ఆయన శయనిస్తూ ఉన్నాడు. అంటే పాలుకి లోటు లేదు ఆయనకి. అయినా కూడా ఈ గోప బాలకుల వారి యందు దయతో వారు వాళ్ళింటి యందు శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించి వారిచ్చే పాలు కూడా తాగుతున్నాడయ్యా. అట్లనే గొప్ప గొప్ప కావ్యములు ఉన్నా శంకరాచార్య, నా యందు దయతో కృష్ణుడు వలె నీవు కూడా నీ కావ్యాన్ని కూడా నీవు మధురముగా చేయవలసి ఉంటుంది అని. అది కవిత్వం అంటే అలా ఉంటుంది అనమాట. పోలిక ఎంత గొప్పగా ఉందంటే అలా విద్యారణ్యుల వారే రాయగలరు. తర్వాత 5వది, పయోబ్ధి వివరీ సునిసృత సుధాఝరీ మాధురీ
ధురీణ భణితాధరీకృత ఫణధరాధీషుతు శివంకర సుశంకరాభిద జగద్గురో ప్రాయశో యశో హృదయశోధకం కలయితుం సమీహమహే అని ఈ శంకరాచార్యుల వారు వారి యొక్క వైభవాన్ని చెప్తూ జగద్గురు శంకరాచార్యుల వారు పాలసముద్రం ఎందలు తీయని అమృతము కన్నా తీయని వారు పయోబ్ధి వివరీ సునిశ్రుత సుధాజరి మాధురి. దానిలోంచి అమృతం వచ్చింది, అది తీయగా ఉంది అంటే అనుభూతి గొప్పగా ఉంది అని, దానికన్నా గొప్పగా ఉంటుంది. ఎందుకు ఆ అమృతం ఎక్కడికి వెళ్ళింది? అసలు క్షీరాబ్దిలో వచ్చిన అమృతము దేవతలకు మాత్రమే వెళ్ళింది. అది శాశ్వతమైందా? దేవతలు శాశ్వతం అంటే సాపేక్షముగా వారు అమరులు, కానీ ప్రళయకాలంలో వాళ్ళు కూడా ఈశ్వరుడు యందు లయమైపోతారు. కానీ ఇది అలాంటిది కాదే, వారిచ్చింది మధురమైనది జ్ఞాన సంబంధమైనది, పూర్తిగా జీవన్ముక్తులు చేసే యొక్క గొప్ప అవస్థ విషయము కలిగినది ఈ యొక్క శంకర విజయములు. అందుకు ఇది గొప్పది అని చెప్తున్నారు ఆ పోలిక. అలాగే ధురీణ భణితాధరీకృత ఫణాధరాధీషుతు అని ఆదిశేషుడు ఉన్నాడు, అంటే ధరణిని భూమినంతా మోసేవాడు ఆదిశేషుడు అని కూడా చెప్తారనమాట. అలాంటి ఆదిశేషుడే పతంజలిగా అవతారముగా వచ్చి ఆయన ఎంతకంటే ముందు కూడా తన 1000 నోర్లతో 1000 మందికి కూడా ఈ వ్యాకరణము ఆ విద్య అంతా కూడా బోధించారనమాట. అంటే పతంజలి గొప్ప వాక్కుకి సంబంధించిన వాడు. అలాగే శేషుడు అనమాట, ఆదిశేషుడు అవతారం కాబట్టి. అలాంటి ఆదిశేషుడు కన్నా గొప్ప ఆదిశేషుడు వాక్కుల కన్నా గొప్ప తీయదనము ఈ శంకర దిగ్విజయంలో ఉన్నాయి అని చెప్తున్నారనమాట. అలాగే శివంకర సుశంకరాభిధ జగద్గురో ప్రాయశో అంటే అట్లాంటి గొప్ప ఈ సూక్తులన్నీ కూడా ఉన్నవి ఈ శంకరుల దిగ్విజయములలో. ఇవన్నీ ఏమిటంటే శివంకరము, శుభంకరము, మంగళకరమైనవి. వారి యొక్క ఏమిటా మంగళకరం అంటే కీర్తిని పొగడము, ఆ జగద్గురువుల యొక్క కీర్తిని పొగడమే మంగళకరము అని తెలుస్తోందన్నమాట. యశో హృదయశోదకం కలయితుం సమీహమాహే అని ఈ హృదయంలో ఉన్న కాలుష్యములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ తీయదనమైన ఈ శంకర దిగ్విజయములను జగద్గురు యొక్క వైభవమును తలుచుకుంటూ ఉండగా ఆ కాలుష్యం అన్నది సమూలముగా నాశనమవుతూ ఉండాలి. అదే నా కోరిక అని చెప్తున్నారన్నమాట. కలి ప్రభావాన్ని తగ్గించేది అని అర్థం చేసుకోవాలి ఇక్కడ శంకర దిగ్విజయములలో. 6వది క్వేమే శంకర సద్గురోర్గుణగణాదిజ్జాల కూలంకషాః కాలోన్మీలిత మాలతీపరిమళ వష్టంబ ముష్టింధయాః క్వాహం హంత తథాపి సద్గురు కృపా పీయూష పారంపరీ మగ్నోన్మగ్న కటాక్ష వీక్షణ బలాదస్తి ప్రశస్త్యార్హత అని సద్గురులు జగద్గురులు అయిన ఈ శంకరాచార్యులు వారి యొక్క గుణగణములు ఎట్లా ఉన్నాయని వర్ణిస్తూ ఇవి సర్వ దిక్కులా వ్యాపించిపోయి ఉన్నాయన్నమాట. శంకర దిగ్విజయములు వారేమి ఒక ప్రాంతములో, ఒక మతములో, ఒక సాంప్రదాయంలో వారి ప్రదేశం పెట్టుకొని వారి భాషకి పరిమితం చేసుకుని చేసిన వారు కాదు. దిక్కులా కూడా వారి యొక్క కీర్తిని అలా వ్యాపింపజేశారన్నమాట. అంత గొప్పవి శంకర దిగ్విజయములు. అలాగే అవి ఎంత గొప్పగా ఉన్నాయంటే దానికి ఉపమానం అన్నమాట. చక్కటి పుష్పముల యొక్క గంధము ఎలాగా, పుష్పం ఎక్కడో ఉంది అయినా కూడా దాని యొక్క పరిమళము ఎంతటా ఎలా వ్యాపించి ఉంటుందో. ఇప్పుడు మల్లెపూలు జేబులోనే ఎక్కడో పెట్టుకొని ఉన్నాం అనుకోండి, ఇంకా తర్వాత తీసినా కూడా ఆ వస్త్రానికి అలాగా పట్టుకొని ఉంటుంది వాసన. అలాగే ఈ దిగ్విజయముల యొక్క ఈ జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క కీర్తి కూడా అంతటా అలాగా వ్యాపించిపోయింది. పరిమళము ఎలా వ్యాపిస్తుందో అంటే ఏ అన్ని దిక్కులా కూడా వ్యాపించిపోయి ఉన్నది. అందుకని అట్టి శంకర వారి యొక్క గుణగణములు ఎంత గొప్పవి. అందుకని ఇక్కడ అంటున్నారు అన్నమాట, క్వాహం హంత తథాపి సద్గురు కృపా పీయూష పారంపరీ అని చెప్తూ ఇక్కడ శంకరాచార్యుల వారి యొక్క గుణగణములు అంతటా వ్యాపించి ఉన్న అంత గొప్పవారు శంకరాచార్యుల వారే. నాది అల్పమైన బుద్ధి, అట్లాంటిది నేను అసలు ఇంత గొప్ప శంకరుల్ని వర్ణించగలనా, నాలో ఆ శక్తి ఉన్నదా అని నాకే అనుమానముగా ఉన్నది. నిస్సందేహముగా శంకరుల యొక్క సమగ్రముగా దిగ్విజయములను కానీ వారి యొక్క తత్వమును కానీ మనము చెప్పలేము, నేను చెప్పలేను అని అంటున్నారు. అయినా కూడా ఒక చిన్న మార్గం ఉంది. మరి దాన్ని చెప్పాలంటే ఎట్లా అంటే ఒక మార్గం ఉంది. ఏమిటంటే సద్గురు కృప, ఆ జగద్గురువుల యొక్క కృప వల్ల మాత్రమే నేను ఇవన్నీ కూడా చెప్పగలుగుతాను. ఈ సంసారంలో ఇరుక్కోకుండా భయపడకుండా ఈ యొక్క గొప్ప కావ్యాన్ని నేను చెప్పే ప్రయత్నము నేను చేస్తాను.
మగ్నోన్మగ్న కటాక్ష వీక్షణ బలాదస్తి ప్రశస్త్యార్హత అని చెప్పి కేవలం జగద్గురుల యొక్క దృష్టి కృపా కటాక్షముల వల్ల మాత్రమే నేను వారి యొక్క చరిత్రను చెప్పడానికి పూనుకున్నాను, అదే నాకు ధైర్యమునిస్తోంది అని మళ్ళీ మళ్ళీ వారు ఎంతో వినయముతో జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క కీర్తిని చెప్తూ ఉన్నారు. ధన్యం మన్య వివేక శూన్య సుజనం అన్యాబ్ధి కన్యానటి నృత్యోన్మత్తనరాధమాధమ కథా సమ్మర్ధ దుష్కర్ధమై దిగ్ధామ్మే గిరిమధ్య శంకర గురు క్రీడా సముద్యద్యశ పారావార సముచ్చలజ్జలఝరై సంక్షాళయామి స్ఫుటం అని మళ్ళీ కూడా ఈ లోకమున తానే ధన్యులమని ఎవరైతే గొప్ప గొప్పగా చెప్పుకుంటారో, మేమే గొప్పవాళ్ళము సజ్జనులమని, మేమే గొప్పవాళ్ళమని ఎవరైతే చెప్తూ ఉంటారో, ఎవరు సంపదలు అవన్నీ ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పుకోక్కర్లేదు, అది అహంకారంతో చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు ఏం జరుగుతోంది లోకంలో అంటే ఇట్లాంటి వాళ్ళనే వారి సంపదని పొగడడమో, రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఆ రాజులను వాళ్ళని పొగడడమో, ఎవరో ఒకానొక శాస్త్రంలో పాండిత్యం ఉంది అనుకున్న వారిని అబ్బో దానిలో మీరు చాలా గొప్పవారండి అని వాళ్ళని పొగడడమో, ఇలాగే సరిపోతుందయ్యా వాక్కు అంతా కూడా. దానివల్ల ప్రయోజనము లేదు, అదేం అమృతతత్వాన్ని ఇవ్వదు. అందుకని మన వాక్కుకి ఇలాంటి వాళ్ళని స్తుతించడం వల్ల, ఇప్పుడు రాజు ఉన్నాడు, రాజుగారు మీరు ఇంద్రుడండి చంద్రుడండి అంటాం, నిజంగా వాడు ఇంద్రుడు కాదు చంద్రుడు కాదు. మరి ఆ వాక్కుకి దోషం పట్టుకుంది కదా, మన దోషములు ఎలా పోతాయి అంటే ఒకటే మార్గము, జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క నామస్మరణ చేస్తూ వారి యొక్క దిగ్విజయములను చరిత్రమును చదువుతూ ఉంటే ఆ క్షీరాబ్ది యందు వచ్చిన ఆ అమృతము ఎలాగైతే ఆ దోషములను అన్నీ కడిగి పెట్టేసిందో అలాగే నా వాగ్దోషములు అవన్నీ కూడా చక్కగా స్వచ్ఛముగా తయారయ్యి పవిత్రముగా అవుతూ ఉండి సంస్కరింపబడతాయి అని చెప్తున్నారన్నమాట. ఇలాంటివి ఈ కవులు ముఖ్యంగా వాడుతూ ఉంటారన్నమాట. ఇలాంటి యొక్క ప్రయోగము కవులు చేస్తూ ఉంటారు. అంతేగాని దీన్ని వారి యొక్క వినమ్రతతో వినయము అని అర్థం చేసుకోవాలి తప్ప అయ్యో వాళ్ళు కూడా దోషాలు చేశారా, రాజుల్ని పొగిడారా అని అట్లా పెడార్థాలు అర్థం చేసుకోకూడదు. అందుకే మనము ఇక్కడ రఘువంశంలో కూడా చూసినప్పుడు వారు అంటారనమాట, కొన్ని చోట్ల ఏమంటూ ఉంటారంటే ఈ యొక్క మొట్టమొదటే అంటారు క్వసూర్య ప్రభవో వంశ క్వచాల్ప విషయామతి అని అలా ఉంటాయి. ఏమిటి అంటే అక్కడ వారు చెప్పేది అయ్యో అంత గొప్ప సూర్యుడితో ఆదిగా వచ్చిన ఇక్ష్వాకు వంశము, వారి యొక్క చరిత్ర ఎంత గొప్పది, నా యొక్క అల్పబుద్ధి ఎట్లాంటిది నేను అసలు చెప్పగలనా, కానీ ప్రయత్నం చేస్తాను ఎందుకు నా దోషములు పోవడానికి. అది కవి యొక్క లక్షణం అది. అందుకని ఆ కవి భావనతో కవిత్వ శైలి అలాగా విద్యారణ్యుల వరకు వారి భక్తి భావనలను ప్రదర్శిస్తున్నారన్నమాట. కవి ఇక్కడ విద్యారణ్యుల వారు ఎలా చెప్తున్నారు అంటే ఒక భక్తుడుగా చెప్తున్నారు, పండితుడుగా చెప్పట్లేరు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వంధ్యాసూనఖరి విషాణ సదృక్ష క్షుద్ర క్షితీంద్రక్షమ శౌర్యౌదార్య దయాది వర్ణనకలా దుర్వాసనావాసితాం మద్వాణి మధివాసయామి యమినస్త్రైలోక్య రంగస్థలీ నృత్యత్ కీర్తి నటీ పటీరపటలి చూర్ణైర్వికీర్ణై క్షితౌ. అసలు ఇవి 4 సార్లు రోజు చదువుకుంటే నిజంగానే వాక్కు శుద్ధి అవుతుంది. మొట్టమొదట నాలుగుకి నోరికి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. దాని భావం ఎంత గొప్పగా ఉందో కూడా తెలుస్తుంది అన్నమాట. ఏమంటున్నారంటే ఈ కాలం రాజులు ఎలా ఉన్నారంటే అహంకారముతో ఓర్పు లేకుండా వారు నేనే గొప్పవాణ్ణి అని అందరినీ శాసిస్తూ కూడా వాళ్ళు ఉంటున్నారు. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ వంధ్యాసూనుహు అన్నారన్నమాట. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి విశేషణములు ఎట్లా ఉన్నాయి, అట్లాంటి రాజుల్ని నేను గొప్ప ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అని చెప్పి మనం పొగుడుతుంటే ఎలా ఉంటున్నాయి అంటే గురువు కానివాడిని గురువు అనడము, ఇలాంటివన్నీ ఎట్లా ఉంటున్నాయి అంటే ఒక గొడ్రాలు ఉంది అంటే గొడ్రాలు అంటేనే తనకి సంతాన యోగ్యం లేదు, అట్లాంటి వాళ్ళ కొడుకు అన్నట్టు ఎవడో. ఏమిటా గొడ్రాలికి కొడుకు ఏమిటి అంటే అర్థం లేదు. అలాగే గాడిద కొమ్ము ఏమిటి అంటే అర్థం లేదు. అలా ఉంటాయి ఇట్లాంటి ఒక అసందర్భమైన నీచులని, అహంకారపూరితమైన వాళ్ళని పొగడము అని చెప్తున్నారన్నమాట. అందుకని అవన్నీ కూడా వాక్కు దోషములే అవుతూ ఉంటాయి. కానీ ఒక సొసైటీలో ఉన్నాము, ఒక రాజ్యంలో ఉన్నాము అన్నప్పుడు తప్పదు, ఎవరో ఒకళ్ళని మీరు మంచి వాళ్ళండి ఇదండి అదండి ఏవో అంటాం కొన్ని, ఆ ఒక్క సమయానుభావంతో. ఆ దోషములు పోవాలి అంటే ఒకటే మార్గము, శంకర దిగ్విజయములను శంకర చరిత్రను చక్కగా అందరూ చదువుతూ ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నారు ఈ
చెడు వాసనలు దుర్వాసనావాసితాం అని అన్నమాట. ఈ దుర్వాసనములు ఏవైతే ఉన్నాయో లోపల నుంచి కూడా జన్మతః వచ్చినవి, జన్మలతః వచ్చినవి, అవన్నీ కూడా సమూలముగా నాశనం అవ్వాలి అంటే ఇది శంకర దిగ్విజయములను మనం చక్కగా మనం తలుచుకుంటూ ఉండాలి. అందుకని ఇప్పటి నుంచైనా కూడా ఈ 3 లోకములలో కూడా ఈ జగద్గురు శంకర దిగ్విజయములను ఈ కీర్తి కూడా ముల్లోకములా కూడా ఈ కీర్తే చెప్పబడి ఉండాలి. మనము 3 అవస్థలలో కూడా ఈ జగద్గురువులనే తలుచుకుంటూ ఉండాలి అని. అలాగే అది ఇక్కడ ఏమన్నారంటే ఇప్పుడు నుండి ముల్లోకములు అనే రంగస్థలములో శంకరుల యొక్క యశస్సు అన్న నర్తకి నటించుగాక అంటున్నారు. అంటే శంకరులన్న కీర్తే ఒక మూర్తి భవించి 3 లోకములు నాట్యము చేస్తూ ఉన్నదట. ఆమె ఎలా ఉంది అంటే గొప్పటి వాక్కులతో, అభినయములతో, చక్కటి ఆ సుగంధములను విరజిల్లుతూ పరిమళాలంతా నింపుతూ ఉంది. ఆవిడ ఎక్కడెక్కడ నాట్యము చేస్తూ ఉందో అంటే చైతన్య స్వరూపిణి అన్నమాట. ఆ కీర్తి అన్నది అక్కడంతా కూడా మంచి సుగంధములు ఇస్తూ ఉంది. ఎందుకంటే ఆ ప్రదేశం కూడా వాక్ కాలుష్యమై ఉన్నదన్నమాట ఈ కలి ప్రభావం వల్ల. ఎక్కడైతే ఈ జగద్గురువుల యొక్క చరిత్ర నడుస్తూ ఉంటుందో వారి యొక్క పరిమళము వల్ల, చరిత్ర యొక్క చక్కటి సుగంధ వాసనల వల్ల మనలో జన్మతః వచ్చిన దుర్వాసనములు క్షయమయ్యి జ్ఞానమన్న చక్కటి పరిమళమైన వాసనలు ప్రారంభమవుతాయి అని. అది గొప్ప పోలిక. ఉపమానములు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాళిదాసు ఎలా ఉంటారో అలాగే విద్యారణ్యుల వారు కూడా చక్కటి పోలికలు ఇస్తూ ఉంటారన్నమాట. అలాగే 9వది పీయూషద్యుతి ఖండ మండన కృపా రూపాంతర శ్రీగురు ప్రేమస్తేమ సమర్హణార్హ మధుర వ్యాహార సూనోత్కర ప్రౌఢోయం నవకాళిదాస కవితా సంతానకో దద్య సముద్యతస్సు మనసా మామోద పారంపరీం అని ఈ బాలచంద్రశేఖరుడు మహాదేవుడి యొక్క జ్ఞాన దయ ప్రేమలు పూర్ణావతారమే ఈ ఆది శంకరాచార్యుల వారు అంటున్నారన్నమాట. అంటే సాక్షాత్ ఆ చంద్రశేఖరుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ బాలశంకరుడుగా వారే అవతరించి ఉన్నారు. అలాగే వీరిని పూజించడానికి అపరకాళిదాసునగు ఈ కవితలు చక్కగా విరజిమ్ముతూ ఉన్నాయి. అంటే ఈ కావ్యం ఎలా ఉందంటే మళ్ళీ కాళిదాసే రాశాడా అన్న భావన అంత గొప్పగా ఉన్నది. ఇది వినయముతో చెప్తున్నారన్నమాట. కాళిదాసు సాక్షాత్తు కాళీదేవి యొక్క అనుగ్రహంతో వచ్చారు, అంటే జగన్మాత యొక్క అనుగ్రహంతో. మరి ఈ విద్యారణ్యుల వారికి పోలిక ఏమిటి కాళిదాసుతో అంటే అమ్మవారి యొక్క భర్త అయిన చంద్రశేఖరుడు పరమేశ్వరుడు వారి యొక్క అనుగ్రహంతో రాస్తున్నాను. ఎందుకంటే ఆ పరంపరలోనే వచ్చాను నేను, జగద్గురు ఆది శంకరాచార్యుల వారి పరంపరతో. శంకరుడికి శంకరాచార్యుల వారికి అభేదము కాబట్టి ఈ శంకరుల యొక్క దయతో నేను ఈ సుందరమైన కావ్యాన్ని ఎంతో గొప్పగా రాస్తున్నాను. ప్రౌఢమైన అన్నారన్నమాట. ప్రౌఢోయం నవకాళిదాస కవితాం అన్నారు. ప్రౌఢమైనదంటే చాలా గొప్పది. అంటే ఈ యొక్క శ్లోకాన్ని ఇంకా 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 అర్థం చేసుకోవాలి అంటే దాని ఉపమానములు, పదప్రయోగములు, ఆ ఛందస్సు, ఆ సందర్భము అవన్నీ తీసుకుంటే అదే ఒక అరగంట పడుతుంది ఒక్కొక్క శ్లోకానికి. అలాంటి గొప్ప శైలి ఉంది అన్నమాట. కాకపోతే మనము దిగ్విజయములు స్మరిస్తున్నాం కాబట్టి ఈ శంకర సాంగత్యంలో అది మీరు తర్వాత చూసినప్పుడు ఆస్వాదించవచ్చు. అది ఉండిపోతుంది పరిమళం. ఒకసారి పెట్టుకుంటే ఒకసారి ఏదో దాన్ని అలంకరించామండి అయిపోయిందని కాదు. శంకర దిగ్విజయంలో ఆ కీర్తి మనసులో అలా వస్తూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు స్ఫురణ రావాలి. అంత గొప్ప ప్రౌఢమైనది, సుందరమైనది ఇది అని. దీని పుణ్య గంధాలు పండితుల హృదయాలలో ఆధ్యాత్మిక పరిమళాలు విరజిమ్ముతూ ఉంటాయి అని దద్య సముద్యత సుమనస మామోబ్ద పారంపరీమని చెప్పారన్నమాట. అలాగే తర్వాతది సామోదైరనుమోదిత మృగమదైరానందిత చందనై మందారైరభినందిత ప్రియగిరా కాశ్మీరజై స్మేరిత వాగేశ నవకాళిదాస విదుషో దోషోంజిత దుష్కవి వ్రాతైర్నిష్కరుణై క్రియేత వికృత ధేనుస్తురుష్కైరివ అని. ఇక్కడ కూడా నవకాళిదాసు ఎలాగైతే గొప్పగా కవిత్వాలు రాశాడు, కాళిదాసు ఎలా గొప్పగా కవిత్వం రాశాడో ఈ నవకాళిదాసు కవిత ఈ చక్కటి వాసనలను ఎందుకు అంటున్నారంటే జ్ఞాన సంబంధమైనది అని ఇక్కడ గుర్తు చేస్తున్నారు ప్రతిసారి. దుర్వాసనలు పోవాలి, వాగ్దోషములు పోవాలి, చిత్తశుద్ధి కలగాలి. కాబట్టే శ్రీహరిచందనముల పగిది సహజముగా ఉన్న సువాసన, ఇది అంటిచ్చిన సువాసన కాదు. సహజముగా చందనములో ఎలా ఉందో అలా ఉంది. అదే చెప్పాను. ఇప్పుడు దీన్ని గట్టిగా చూడాలి అంటే ఇప్పుడు చందనముగా ఉంటే కొంత వస్తుంది సుగంధం మంచి చందనం చెట్ల దగ్గర.
అసలంటూ దాని ప్రయోజనం తెలియాలంటే మనం ఒక రాయి తీసి దాని మీద కొంచెం నీటి చుక్క వేసి అరగదీస్తూ ఉంటే అప్పుడు అద్భుతమైన వాసన వస్తూ ఉంటుంది. మన ప్రయోజనం కూడా అది ఈశ్వరార్పణము చేయొచ్చు, ప్రసాదముగా మనము స్వీకరించవచ్చు. సహజముగా ఉంది దాంట్లో, కానీ ప్రయత్నం చేయాలి అర్థం చేసుకోవడానికి. ఆ ప్రయత్నం ఏమిటంటే చదువుకోవడమే. ఇక్కడ మనం చదువుకొని అర్థం చేసుకోవడమే, ఒకసారి దాన్ని స్మరణ చేయడం వరకే అన్నమాట. అలాగే ఇంకా ఎలా ఉంది, ఇది గంధము వలె సహజమైన సుగంధములు ఉన్నది ఈ చరిత్రలో. అట్లాగే కస్తూరి వలె తీపి పరిమళము సంతోషమును కలిగిస్తున్నది. కస్తూరి అని ఒక పదార్థము, అది కూడా సుగంధ ద్రవ్యమే. దానిలా కూడా చాలా గొప్పగా కమ్మనైన సుగంధం వస్తూ ఉన్నది అని. కస్తూరి ఎక్కడ ఉంటే అక్కడ దాని చుట్టూ కూడా వస్తూ ఉంటుంది. కస్తూరి మృగం అని ఒకటి ఉంటుంది, అది కూడా ఒక జింక జాతికి చెందిందనమాట, లేడీ జాతికి. దాని లోపలే నాభి స్థానం లోపల ఒక చోటు ఉంటుంది. మనకి ఇక్కడ బయట శ్రీశైలంలో అక్కడ బయట అమ్ముతూ ఉంటారు ఒక రాయి లాంటిది, అది కాదు కస్తూరి అంటే. అట్లా ఉండవు. దాన్ని ఎప్పుడైనా బద్దలు కొట్టి చూడండి, దానిలో ఇసుక తప్పే ఉండదు. అందుకని అవి ఏ గొర్రెబొచ్చో ఏదేనో తీసుకొచ్చి దానికి అలా చుట్టేసి అమ్మేస్తారు వాళ్ళు. చాలా ప్రమాదం అట్లాంటివన్నీ, రంగు ఇలా సెంట్ ఏదో పెట్టి. అది కాదు కస్తూరి. అసలైన కస్తూరి చాలా అద్భుతంగా ఉంటుంది, తేలిగ్గా దొరకదు. ఈ కాలంలో దొరికే ప్రయత్నం కూడా ఎవరు చేయకూడదు కూడా, ఎందుకంటే మృగము పడిపోయిన తర్వాత లభిస్తుంది. లేదా ముందు కాలంలో మృగము ఉండగానే, కస్తూరి మృగము, దానికి హాని కలగకుండా కొన్ని ప్రక్రియలతో జాగ్రత్తగా తీసేవారు. ఇప్పుడు అలా కుదరని పనులు అవన్నీ కూడా, అందుకని అవి పెట్టుకోకూడదు. అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దానిలోనే ఉంటుంది కస్తూరి, కానీ ఆ వాసనకు అది తిరుగుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత గొప్ప వాసన, ఎంత గొప్ప వాసన అని. అట్లాగే ఈ చరిత్రలు కూడా మనలోనే ఉంటాయి, ఆ సత్యము, ఆ పరమాత్మ తత్వము. దాన్నే మనం వెలికి తీస్తున్నాం అన్నమాట. దుర్వాసనల వల్ల మరుగు పడిపోయిన ఆత్మ చైతన్యము, ఆత్మతత్వాన్ని ఈ జగద్గురు దిగ్విజయముల యొక్క సహాయముతో దాన్ని బయటికి తీస్తున్నాం మనం. అందుకే ఈ వాసన మనలోదే, నిజ ఆత్మదర్శనములోదే. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని. అలాంటిది ఒక గొప్ప విజయములలో తెలుస్తుంది. అలాగే పారిజాత కుసుమముల నుండి వచ్చే చక్కటి ప్రసన్నమైన సుగంధముల వలె ఉంటుంది. పోలికలు అన్నమాట. పారిజాత వృక్షములు మనకి ఉంటాయి, సింధూరం రంగులో ఉండి తెల్లగా ఉంటాయి, పొద్దున్న రాలిపోతూ ఉంటాయి. చాలా అద్భుతమైన సుగంధం వస్తుంది, విష్ణు ప్రీతికరం అవి కూడా. లక్ష్మీ స్థానం కూడా. హనుమంతుల వారు పారిజాత ద్రుమూల స్థితాయ నమః అని హనుమంతుల వారి నామంలో ఉంటుంది. పారిజాత వృక్షం యొక్క మూలంలో వారు ఉంటారు. అయితే ఆ పారిజాతంలో ఆ కాలం వేరు, ఇప్పుడు ఉన్న వీటినే పారిజాతం ఉన్నాం కాబట్టి దీనిలో దోషం ఏమీ లేదు, ఎందుకంటే ఇది సింధూర రంగులో ఉంటుంది, సింధూర వర్ణంలో. అందుకే ఇవి కూడా హనుమత్ ప్రీతి అని కూడా అనుకోవచ్చు. అలాగే కుంకుమ పువ్వు వలె చక్కగా ఓజస్సుతో విప్పారినది అన్నారు. అంటే కుంకుమ పువ్వు అన్నది శరీరంలో ఓజో శక్తిని కూడా తీసుకొస్తుంది అన్నమాట. కుంకుమ పువ్వుని వేస్తూ ఉంటారు పాలల్లో, ఆ శక్తిని పెంచుతుంది అన్నమాట. అందుకని అంత గొప్పది ఇది. అంటే అలాగే ఏ దోషము లేనిది, ముఖ్యంగా దోషోజ్జిత దుష్కవి అని ఈ దోషములు ఏవీ లేవు ఈ యొక్క కావ్యంలో. ఇది ఏ ఒక్కరి చేతిలో కూడా, అంటే ఇక్కడ ఏం చెప్పారు అంటే తుష్కురులు వీళ్ళందరూ అప్పటికే వాళ్ళు మెల్లిగా పాకిపోయారనమాట. అన్య దేశస్తులందరూ కూడా దేశంలో ఉన్నారు. అదే కదా విద్యారణ్యుల వారు ఉద్ధరించింది, హరిహర బుక్కరాయల వారిని తీసుకొచ్చి తుష్కురుల బారి నుంచి కాపాడి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. దాన్ని బట్టి కూడా వారే రాశారు. ఆ సందర్భంలో తలుచుకున్నారన్నమాట. ఏం చెప్తున్నారంటే, దయలేని ఈ యవనుల చేతిలో పడిన ఆవుల వలె క్రూరులైన కవుల చేతిలో పడి చెడిపోవునేమో అని భయమేస్తోంది. అప్పుడే చెప్పారు, ఇంత గొప్ప కావ్యాన్ని సాంప్రదాయము తెలియకుండా, భక్తి లేకుండా, శ్రద్ధ లేకుండా ఒకవేళ ఎవరైనా దీన్ని చదివితే దోషములు కనపడతాయి. ఎందుకు? దృష్టి దోషము. సీతమ్మ కూడా అదే అంటుంది. కొన్ని ఘట్టాలు చెప్తూ ఆవిడ అంటుంది, ఎలా ఉంటుందంటే, కంటిలో దోషము ఉన్నవాడు, రాములు వారు అంటారు, కంటిలో దోషము ఉన్నవాడు ప్రపంచాన్ని ఎలా చూస్తాడో ఇప్పుడు ఈ సీతమ్మ తల్లిని జనాలు అలా చూస్తున్నారు, కాబట్టి మనం ఈ వేరే అగ్నిప్రవేశ ఘట్టము చేయవలసి ఉంటుంది అని చెప్పారనమాట. ఎంత గొప్ప మాట అన్నారా వారు. అమ్మవారిలో దోషం అనలే, జనాల కళ్ళల్లో దోషం ఉంది, అయితే మటుకు అగ్నిప్రవేశం చేయమనొచ్చా? ఇప్పుడు నేను మీలో ఎవరినన్నా జగద్గురువుల దగ్గరకో ఎక్కడికో ఓ పండితుల దగ్గరకో తీసుకువెళ్ళి, అయ్యా పలానా వాడు మా శిష్యుడు, మా స్నేహితుడు, వీడు మీ దగ్గర సేవ చేస్తారంట అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు వారి ద్వారా నా యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తూ ఉంటారు. అందుకని నేను ఎలాంటి వాడిని తీసుకెళ్తాను అలాంటి చోటకి? నాకు పూర్ణ నమ్మకము, విశ్వాసము ఉండి ఆ పని చెయ్యగలడు, దానిలో ఉత్తీర్ణుడు అవుతాడు, సాధించుకోగలడని తెలిస్తేనే ఆ పని పురమాయిస్తాను. అంటే రాములు వారు కూడా ఆ ఘట్టంలో అలా ప్రవర్తించిన లోక కళ్యాణార్థము వారికి సీతమ్మ మీద అంత నమ్మకము కూడా తిరిగి రాగలదు అని. నమ్మకం లేకపోతే అలా ఆయన ఎందుకు చేస్తారు, అంత యుద్ధం ఎందుకు చేస్తారు? మధ్యలో వీడు ఇంద్రజిత్తు కూడా అమ్మవారి యొక్క
మాయా రూపాన్ని ఒకటి తీసుకొచ్చి తల నరికినట్టు చేస్తాడు. దెబ్బ కళ్ళు తిరిగి పడిపోతారు హనుమంతుల వారే. ఆ మాట వినగా రాముల వారికి కూడా కళ్ళు తిరిగినంత పని అవుతాయి అన్నమాట. దాన్ని బట్టి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. అవి అంటే అవి సమన్వయం చేసుకోలేక రామాయణంలో కూడా తప్పుడు భావన చూపెడతారు చాలామంది. అట్లాగే ఈ శంకర చరిత్రలో కూడా కొన్ని ఘట్టాలు అవన్నీ కూడా ఏ పరకాయ ప్రవేశం అలాంటి ఘట్టాలు ఏమైనా ఉంటే దోష దృష్టి ఉన్నవాడికి ఆ యోగ మాయ అర్థం కాదు. దీనికి ఉపమానం ఏమి వేశారు విద్యారణ్య స్వామి వారు అంటే, ఈ తురుష్కులు ఎవరైతే ఉన్నారో యవనులు అటువైపు నుంచి వచ్చిన వాళ్ళు, వారు పవిత్రమైన గోవుని ఒక తినే వస్తువు అనుకుంటారు నీచులు, దాన్ని హింసిస్తూ ఉంటారు. అలాగైపోతుంది మంచి కావ్యములు దుష్టుల చేతిలో వెళ్తే వారు దానిలో లోపాలు వెతుకుతూ ఉంటారు నీచులు. ఇన్ని మధురఘట్టములు ఉన్నా వారికి పాపం కనపడదు. వారి బుద్ధిని దాని యందు ఆపాదించి అలాగే దోష దృష్టితో చూస్తారు అని వారు అంటున్నారు. అలా భయపడుతున్నారు, అప్పుడే చెప్పారు. ఇప్పుడు కొందరు ఏమైనా అవాక్కులు పలుకుతున్నా అంటే అది పెద్ద విషయం కాదనమాట. ఎప్పుడు దుర్మార్గులు ఉండనే ఉంటారనమాట. తర్వాతది యద్వాదీన దయాళవస్స హృదయ సౌజన్య కల్లోలిని దోలాందోళన ఖేల నైక రసిక స్వాంతాస్సమంతాదమి సంతస్సంతి పరోక్తి మౌక్తికజుష కిం చిన్మయానంతయ యద్వా తుష్యతి శంకర పరగురు కారుణ్య రత్నాకర. దీని యందు ముందు దయగల అంటే చక్కటి దయగలిగిన వారు ఎవరు? శంకరాచార్యులు వారే. దీనుల యందు దయగలిగిన వారు అన్నమాట. అయ్యో జనాలందరూ ధర్మ మార్గం నుంచి విముఖులవుతున్నారే అని అందుకని ఇలాంటి కావ్యాలు వచ్చాయి. అలాగే మంచి కవి హృదయం గలవారు ఎవరికి అర్థమవుతుందో చెప్తున్నారు. ముందు ఎవరికి అంటే ఇలాంటి కొందరు నీచులకు అర్థం కాదు. మరి ఎలాంటి వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఇక్కడ ఈ కావ్యముని చదివేటప్పుడు వారి యొక్క హృదయము ఎలా ఉండాలి. మన సాధన చతుష్టయం చదువుతాం కదా, అంటే అవి ఉన్నవాడు వేదాంతం చదువుకోవాలి. అలాగే అధికారి ఎవడు అంటే ఇక్కడ దీనుల పట్ల దయ కలిగిన వాడు. అలాగే శంకరాచార్యుల వారి చరిత్ర అంతా అదే ఉంటుంది. మంచి కవి హృదయము గలవారు. ఈ ఉపమానాలు చెప్పినప్పుడు వాడికి అర్థమయ్యే బుద్ధి ఉండాలి. లేకపోతే అయ్యో వీళ్ళతో పోలుస్తున్నారు వాళ్ళతో పోలుస్తున్నారు ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు వాడికి అర్థం కాదు. కవి హృదయం ఉండాలన్నమాట. అలాగే మానవత్వం అనేది నదిలో మునిగి తేలుచు ఆటలాడు రసికులు ఇతరులలోని సగుణములనేది ముత్యములను గ్రహించువారును అయి ఉండాలి. అంటే చక్కగా దీనిలో నవరసాలు ఉంటాయి కావ్యం కాబట్టి. ఆ నవరసాల్లో ఒక నదిలో ఇలా ఈదుతూ ఎంత ఆనందాన్ని పొందుతాడో ఈ యొక్క కావ్యము అన్న నదిలో చక్కగా ఈదుతూ తేలిలాడుతూ ఆనందాన్ని అనుభవించే ఒక స్వభావము కలగాలి. అలాగే మంచి గుణములు వీటిల్లో మనం తీసుకోవాల్సింది ఏంటి? ఆ నదుల్లో సముద్రాల్లో మంచి ముత్యములు ఉంటాయి. ఆ ముత్యములు సేకరిస్తూ ఉంటారు. అట్లా దీనిలో కూడా ఎన్నో సాధనలు మంచి విషయములు అవన్నీ బోల్డ్ ఉంటాయి. అవి శోభ మనకి కూడా, అవి మనం సేకరిస్తూ ఉండాలి. అలాంటి గుణం ఉన్న వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. అలాగే శ్రమ విలువ తెలిసిన వాళ్ళు సజ్జనులు అంటారు. వారికి తెలుస్తుంది అంటే ఎంత గొప్ప పరిశ్రమ ఉన్నది దీంట్లో అని ఎవరికి తెలుస్తుంది? ఆ పరిశ్రమ చేసేవాడికే తెలుస్తుంది. లేకపోతే ఏబిసిడీల పుస్తకము ఇంతలా ఉందండి, ఈ కావ్యములు పోని తాత్పర్యం తీసేస్తే ఇది కూడా 1800 ఇంత పుస్తకం ఉంది అన్నారు అనుకోండి, అలా కాదు కదా చూసేది. ఆ విషయం ఏమిటి, ఈ విషయం ఏమిటి, ఆ పరిశ్రమ చేసేవాడు తెలుస్తుంది. యథార్థానికి అవధానులు కవులు వాళ్ళ చూస్తే వారైతే ప్రవచనం చెప్పలేరు. ఎందుకంటే వారికి వేల కొలది ఆలోచనలు భావనలు వచ్చి వారు తాదాత్మ్యాన్ని చెందుతూ ఉంటారు. అందుకే నా బోటిగాడు చెప్పాడంటే ఉన్నది చెప్పేస్తూ ఉంటాడు కాబట్టి పని అవుతుంది అక్కడ. అందుకే చాలా సులువు నాలాంటి వాళ్ళు ఇట్లాంటి చెప్పడం. కవులు చెప్పారు అంటే వారు తాదాత్మ్యాన్ని పొందుతూనే ఉంటారనమాట. వారు అనుభూతి చెందుతారు. వారు ప్రతిదీ స్పష్టంగా గోచరిస్తుంది ఇంకా వారికి. అదొక అడ్వాంటేజ్ నాలాంటి వాళ్ళకి. లేకపోతే ఆగిపోతాం మనం. కాకపోతే ఇది అయిపోయాక ఒక్కొక్క 2 శ్లోకాలు మనం చూసినప్పుడు ఒక శ్లోకాన్ని అబ్బా ఇంత గొప్ప భావనలు ఉన్నాయని మనం తెలుసుకుంటే చాలా గొప్ప విషయం. అంటే మనము ఎదగాలి కదా ఆ స్థాయికి. భావన చాలా గొప్పది. అందుకని మహానుభావులు ఎందరో ఉన్నారు. మరి దయకు సముద్రుడు పరమగురువగు శంకరాచార్యుల వారు ఈ యొక్క కావ్యముకు చాలా సంతోషించగా ఇంకా నేను ఎందుకు చింతించాలి అసలు అంటే వారెవరో దీన్ని దుష్ప్రచారం చేస్తారు సరిగ్గా అర్థం చేసుకోరని అనుకుంటున్నాను సరే ముందు శ్లోకంలో. కానీ సజ్జనులు ఉండనే ఉన్నారు. ముందు రాసిన కవులు ఉన్నారు. తర్వాత ఎప్పుడు కవులు వస్తారు, సజ్జనులు వస్తారు, మంచి విషయాల్ని గ్రసించే వాళ్ళు ఉంటారు. ఇంతమంది దాని మీద పైగా ఇవన్నిటికన్నా పైగా జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క దయ నా యందు ఉండక నేను ఎందుకు భయపడాలండి అంటున్నారన్నమాట. యద్వా తుష్యతి శంకర పరగురు కారుణ్య రత్నాకర అని. అంటే పరమ గురువు అయిన శంకరాచార్యుల వారు అలాగే వారి పరగురువులైన విద్యాతీర్థుల వారి యొక్క ఎలా తీసుకున్నా పర్వాలేదు
వారి యొక్క దయా కారుణ్యం నా యందు ఉన్నప్పుడు నేను అసలు ఇంకా చింత అవసరం లేదు. కిం చింతయానంతయా అన్నారు. ఇంకా నేను ఎందుకు చింతించాలి, అవసరము లేదు అని. ఉపక్రమ్య స్తోతుం కతిచన గుణాః శంకర గురోః ప్రభగ్నా శ్లోకార్థే కతిచన తదర్థార్థ రచనే అహం తుష్టూషుస్తానః కలయే శీతకిరణం కరాభ్యామహర్తుం వ్యవసితమతే సాహసికతాం. అంటే కొందరు కీర్తి కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వారు ఈ శంకరాచార్యులు వారి యొక్క గుణములు అవన్నీ కూడా రాద్దామని చక్కగా ప్రయత్నించారు. ఎందుకు? శంకరాచార్యులు వారు చాలా గొప్పవారు, అది ఇప్పుడు తెలుస్తుంది కదా మనకి. ఎవరి సభలు ఉన్నా కూడా పాపం శంకరుల పేరు ఎత్తుకోవాలి, లేకపోతే వాళ్ళకి నోట్లో ముద్ద దిగదు. అట్లా పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు, అది ఆస్వాదించాలని, ఆ మాటని తరించాలని. అట్లాగే ఎంతోమంది కీర్తి కావాలనుకున్న వాళ్ళు, నాకు ఇప్పుడు గొప్ప పని చేయాలి ఏదైనా. కీర్తి అంటే ఏమిటి అంటే ఇగో శంకర దిగ్విజయంలో వారి యొక్క శ్లోకములను అవన్నీ కూడా మనం తెలుసుకుంటే బాగుంటుంది, దానివల్ల కీర్తి పెరుగుతుందని వారికి తెలుసు అంటున్నారు. అలాగే వారు కీర్తిని గాంచి శ్లోకములో సగములోనే ఆగిపోయారట. అంటే ఒక శ్లోకాన్ని రాసి ఇంకా ఆలోచన రావట్లే వాళ్ళకి. అయ్యో అదేమిటంటే ఇంకొందరు ఏం చేస్తున్నారంటే ఒక పాదము రాస్తున్నారు, 4 పాదములు ఉంటే ఒక పాదం రాస్తున్నారంట. తర్వాత వాళ్ళకి కదలట్లేదు, చెప్పలేకపోతున్నారు ఆ కవులు. ఎందుకు? కీర్తికాంక్ష ఉంది వాళ్ళకి. అది అన్నమాట వీరు ఇచ్చిన ఉపమానం చూసుకోవాలి. కీర్తికాంక్షతో ఉన్న వాళ్ళ పని ఇది పరిస్థితి. అలాగే కొందరు రాస్తున్నారు ఇంకా ఉత్సాహం పోయింది, అబ్బా ఇంకా ఏం రాస్తాంలే అన్నట్టు ఆగిపోతున్నారట. అయితే నేను మాత్రము అహం తుష్టూషు స్థానః కలయే శీతకిరణం అని అన్నారు. అంటే కానీ విద్యారణ్యులు వారు మటుకు చెప్తున్నారు, నేను అట్లా కాదు, నేను మాత్రము పూర్తిగా శంకర దిగ్విజయములను రచించడానికి సాహసించాను నేను. అంటే చాలామంది రాద్దామని కొన్ని రాసి అమ్మో ఇది అవ్వట్లేదు, కదలట్లేదు, అమ్మో మన వల్ల కాదు, ఏదైనా చిన్నది రాసేసి అలా ఇచ్చేద్దాం అందరికీ, ధనమన్నా వస్తుంది, కీర్తన వస్తుంది, వాటి వల్ల అమ్మో శంకర దిగ్విజయాలు రాయడమే అని సాహసం చేయట్లేదు. కానీ విద్యారణ్యులు వారు అంటున్నారు, నేను మటుకు సాహసిస్తాను, నేను రాస్తాను ఇది అని చెప్తున్నారు. ఎలాగంటే ఒక ఉపమానం వేశారనమాట. నీలాకాశమున చల్లని వెలుగులు విరజిమ్ముచున్న నిండు జాబిలి పట్టుకొనుటకు చేతులెత్తిన పిల్లవాని వలె నేను నవ్వుల పాలగుదునేమో అంటున్నారు. ఇదే భావన మనకి కాళిదాసు రఘువంశంలో కూడా ఉంటుంది. మరి నేను సాహసించేస్తున్నాను, వాళ్ళందరూ అలా అంటున్నారు, అయ్యో చంద్రుడు ఉన్నాడే, చంద్రుడిని పట్టుకుంటాను, చేతులు ఎత్తుతున్నాను నేను, చేతులతోనే పట్టుకుంటాం, కానీ అసలు సాధ్యమవుతుందా చంద్రుడిని పట్టుకోవడానికి? అలా చంద్రుడు కనపడకుండా ఉన్నాడా? అది అన్నమాట అక్కడ పట్టుకోవాల్సింది. అంటే పూర్ణంగా చంద్రుడిని పట్టుకోలేకపోవచ్చు, కానీ చంద్రుడు కనపడుతున్నాడు, అర్థమైనంత వరకు రాయగలను, చెప్పగలను అని. ఇక్కడ కూడా వారి యొక్క వినయాన్ని చెప్తున్నాను, సాహసిస్తున్నాను. అందుకు గురుదేవతల యొక్క అనుగ్రహం ఉంది. కానీ ఇదంతా కూడా ఎంత అవుతుంది అంటే ఏమో అలా చేతులు ఎత్తాను, ఆ చంద్రుడిని పట్టుకుంటాడా వీడు అని నవ్వుతారేమో అని అంటున్నారు అనమాట. అంటే వేరే వాళ్ళకు వాక్యాలు చేయొచ్చు అని అంటున్నారు. అది వినయంతో అన్నది. వేదానికి భాష్యం రాసిన వారి మాట అంటున్నారు వినయంగా, అది అర్థం చేసుకోవాలన్నమాట మనం. తథాప్యుజృంభంతే మయి విపుల దుగ్ధాబ్ధి లహరీ లసత్కల్లోళాళీ లసిత పరహాసైక రసికాః అమీ మూకాన్ వాచాలయితుమపి శక్త యతిపతేః కటాక్షాః కిం చిత్రం భరుషమఘటితాభీష్ట ఘటనే. ఇక్కడ అసలు మళ్ళీ అంటే వారికి అనుమానంలాగా వ్యక్తం మళ్ళీ అంటున్నారు అన్నమాట. అసలు యతిపతి అయిన ఈ శంకర గురువులు వీరి యొక్క అనుగ్రహం నా యందు ఉండగా ఇంకా నేను ఎందుకు భయపడాలి, అసలు ఎందుకు ఆలోచించాలి? వారి దయా కరుణ నా యందు ఉంది, పరంపరగా వస్తుంది. శంకరుల దయ లేనివాడు ఎవరు లేరు. రామాయణంలో మాట చెప్తారు, పాడైపోయేవాడు 2 రకాల వాళ్ళే ఉన్నారట రాముల వారి కాలంలో. అయితే ధర్మభ్రష్టులయ్యి రాములు వారు చూడని వారు, కర్మభ్రష్టులయ్యి రాముణ్ణి చూడని వారు అన్నారు. మిగతా వాళ్ళందరి యందు రాముల వారి దయ ఉంది. అంటే రాముడే ఎవరైనా ధర్మాత్ముడు ఫలానా వాడు కాదని రాముడు విడిచిపెట్టేస్తే వాడు పాడైపోతాడు. లేదా దరిద్రం వాడి తల మీద ఉన్నవాడు రాముణ్ణి చూడకుండా ఏముందండి రాముల్లో అన్నవాడు పాడైపోతాడు. అట్లా 2 విధాలుగా ఉంటాయన్నమాట. శంకరుల చరిత్రలు కూడా అదే చెప్తున్నారు. ఏమిటి అంటే మన కర్మ కాలిపోతే ఎవరిదన్నా వాడు శంకరుల పట్ల వాడికి సద్భావన ఉండదు, వాడు పాడైపోవడానికే సిద్ధంగా ఉన్నాడు, వాడి యందు దయ ప్రసరించదు. ఎందుకు? ఇక్కడ గురుతత్వము. అలాగే శంకరులు మటుకు యతిరాజులు కదా, వారు మటుకు ఫలానా వాడిని విడిచిపెడతాను వారుగా ఎవరిని విడిచిపెట్టలేదు. అది అక్కడ చెప్తున్నారు. శంకరులు మటుకు ఎవరిని విడిచిపెట్టలేదు, సవరించారు, వారు అర్థమయ్యేలా చెప్పారు. వారి దయ అట్లాంటిది. అందుకని వారి దయ నా యందు కూడా ఉంటుంది, అందరి యందు దయ ఉంది. వారు విడిచిపెట్టిన వాళ్ళు ఎవరూ లేరు.
72 అవైదిక మతం అండి, మాదే దారి అన్నా కూడా వారి దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకుని వారి దయతో శంకరులు వారికి సదుపదేశాన్ని ఇచ్చారన్నమాట. మూగవారిని ప్రవక్తలుగా చేయగలవి శంకరుల యొక్క శక్తి అని చెప్తున్నారు. మూగవాడు మనకు ఉదాహరణ ఉంటుంది, హస్తామల్కాచార్యుల వారి చరిత్రలో కూడా మాట్లాడ్డా ఆయన. శంకరుల యొక్క అనుగ్రహంతోనే వారు మాట్లాడడం మొదలు పెడతారు. అది ఒకనొక సందర్భం అది. అందుకని మాటలు రానివాడు కూడా మాట్లాడగలడు అంటే ఆ జగద్గురువుల యొక్క అనుగ్రహము. దానికి ఉపమానం వేస్తూ పాల సముద్రములోని తెల్లని అలలను మించిన పవిత్రత కలిగినవి. అమీ మూకాన్ వాచాలయితుమపి శక్త యతిపతేహే అని మూకవాడితో కూడా మాట్లాడించగలవు. కటాక్షా కిం చత్రాల రసత్ కల్లోలాలి లసతి పరిహాసైక రసికాహ అని అలా అనేకముల ఉపమానాలు వేస్తూ అసాధ్యములను సాధ్యము చేయగలవి, అలాగే భ్రమలు అవన్నీ కూడా తొలగించేవి. అందుకని ఈ కావ్యమును ఇంకా నేను ఈ కావ్యము కొనసాగుతుందా అన్న విచారము నాకు అవసరం లేదు. ఎందుకంటే శంకరుల దయనే అన్నీ సాధ్యము చేయగలుగుతుంది. అప్పుడు వారి దయనే ఆధారం నాకు, నా పాండిత్యం కాదు, నా శక్తి కాదు. కాబట్టి ఆ దయతోనే చక్కగా ఈ కావ్యం కొనసాగుతుంది అని మళ్ళీ చెప్తున్నారన్నమాట. అస్మజ్జిహ్వాగ్ర సింహాసనముపనయతు స్వోక్తిధారాముదారాం అద్వైతాచార్యపాదస్తుతి కృత సుకృతోదారతా శారదాంబా నృత్యన్ మృత్యుంజయోచ్చైర్ముకుటతటికుటి నిస్రవత్స్వస్రస్వంతి కల్లోలోద్వేలకోలాహలమదలహరి ఖండి పాండిత్యహృత్యతామని ఇక్కడ కూడా ఈ శంకరాచార్యుల వారి యొక్క గొప్ప గుణగణాన్ని చెప్తూ ఒక విచిత్రం చూడండి. ఇక్కడ అద్వైతాచార్యుల యొక్క గుణాలను అవన్నీ కూడా నా పుణ్య విశేషముతో నేను స్తుతిస్తున్నాను. అంతటా ఆచార్యుల్ని స్తుతించాలంటే నాకు పుణ్యం ఉండాలి. వారు గొప్పవారే, భగవానుడు గొప్పవాడే, అందుకు కాదు స్తుతించేది. ఆ స్తుతించే యోగ్యతా పుణ్యం నా యందు ఉంటేనే భగవత్ కీర్తన అన్న జరుగుతుంది. అలాగే ఇక్కడ శారదాంబ అన్నారు. దాన్ని బట్టే విద్యారణ్యులు వారి సమయానికి శారదా ప్రతిష్ట పీఠం అందు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇక్కడ ఆ శారదా పీఠంలో వారే, అందుకే శారదాంబ యొక్క కటాక్షము ఉన్నది, ఆవిడ ఆనందిస్తుంది అని. అలాగే ఈ శారదాంబ ఎప్పుడూ కూడా నా నాలుక యందు ఉండాలి అని వారు ప్రార్థిస్తున్నారు. సరస్వతి కటాక్షము నా యందు ఉండాలి అని ప్రార్థిస్తూ ఈ శివుడి యొక్క తల మీద జటాజూటములో గంగ ఎలాగ తాండవము చేస్తూ ఉంటుందో అలాగే ఈ యొక్క మధురమైన వాక్కులు ఈ లలితాదేవి యొక్క అనుగ్రహం కూడా నా బుద్ధి యందు అలాగా చైతన్యవంతముగా స్ఫురణ వస్తూ ఉండాలి అని చక్కగా ప్రార్థిస్తున్నారు. అంటే ఈ యొక్క శ్లోకము మనము చదువుకున్నా కూడా ఏదైనా విద్యలు వాటిల్లో మనకి ఇది చక్కగా ఉంటుందన్నమాట. ఇక నేను అని వీళ్ళు కావ్యము రాసినప్పుడు ఎప్పుడు కూడా నేను విద్యారణ్యులు వారును అని అన్నారు. ఇది చదివినప్పుడు మనకు కూడా అది ఆపాదిస్తూ ఉంటుందన్నమాట. మనం కూడా చక్కగా దీని యొక్క ఫలాన్ని అనుభవించవచ్చు. అందుకని ఆ జగన్మాతల యొక్క అనుగ్రహంతో నోటి యందు, బుద్ధి యందు, మనస్సు యందు అలా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కాబట్టి ఆ స్వరూపములుగానే జగన్మాత నా యందు దయతో ఉండుగాక అని శంకరులు చెప్తున్నారన్నమాట. క్వేదం శంకర సద్గురోస్సు చరితం క్వాహం వరాకీ కథం నిర్బధ్నాసి చిరార్జితం మమ యశః కిం మజ్జయస్యంబుధౌ ఇత్యుక్త్వా చపలాం పలాయితవతీం వాచం నియుంకే జలాత్ ప్రత్యాహృత్య గుణస్తుతౌ కవిగణశ్చిత్రం గురోర్గౌరవం అని మళ్ళీ చెప్తున్నారు. శంకరాచార్యుల వరకు దివ్య చరిత్ర ఎంత గొప్పది, అది ఎంత గొప్ప స్థాయిలో ఉన్నది. అలాంటిది ఇప్పటి వరకు రాజులని పొగుడుతున్నానే, సామాన్యమైన వాళ్ళని కూడా కీర్తిస్తున్నానే, మరి అలాంటి నేను ఎంతటి వాడను. అందుకే ఆ సరస్వతీ దేవి మటుకు నా యందు చక్కటి అనుగ్రహాన్ని ఇచ్చి అక్కడికే పరిమితం చేయకుండా అనంతమైన ఆ విద్యను, ఆ శంకర గురువు యొక్క తత్వాన్ని నా యందు భాసింపజేస్తూ నన్ను తరింపచేయవలసినది. ఆ శంకర చరిత్రను నేను ఇప్పుడు రాయడానికి సన్నద్ధుడనవుతున్నాను. కాబట్టి ఆ శంకరుల చరిత్ర చాలా గొప్పది, చాలా పవిత్రమైనది. ఇంకా దాని గురించి చెప్పడానికి ఇంకా ఉపమానాలు లేవు అని చెప్తున్నారు అన్నమాట. ఎంత గొప్పది, ఎంత విచిత్రమైనది అది. అందుకని ఆ అమ్మవారి అనుగ్రహమే నా యందు ఉండాలి అని ప్రార్థిస్తున్నారు. అలాగే రుక్షైకాక్షర వాగ్ని ఘంటు శరణైరౌణాదిక ప్రత్యయ ప్రాయైర్హంత యజంతదంతురతరైర్దుర్బోధ దూరాన్వయై క్రూరాణాం కవితావతాం కతిపయై కష్టేన కృష్టై పదైర్
పదై ఆహాస్యాద్వశగా కిరాతవితతే రేణీవ వాణి మమ అని ఈ కావ్యములో భాష ఎంతో లలితముగా, మాధుర్యముగా, సరళముగా ఉంటుంది. ఇది ఏ ఏ అడ్డు లేకుండా చక్కగా ఒక శైలిలో వెళ్తూ ఉంటుంది. అలాగే లేడి కిరాతుల చేతిలో పడి చెడు దశను పొందును, నా కవిత్వం అటులే క్రూర కవుల యొక్క నిఘంటువుల చేతనే తెలియదగిన కఠిన పదముల చేత పడకుండా ఉండాలి అంటున్నారు. అంటే ఒక చిన్న లేడీ చక్కగా తిరుగుతూ ఉంటుంది, అందుకని చెప్పి తిరుగుతోంది కాబట్టి ఈ వేటగాడు దాన్ని పట్టుకుంటాడు, తిరగని దాని జోలికి వీడు వెళ్ళాడు, కనపడుతూ ఉందని. అందుకని ఈ కావ్యం చక్కగా తిరుగుతూ ఉంది కాబట్టి దీని యందు దుష్ప్రచారము, దాన్ని పట్టుకోవడానికి, కువాక్యలు చేయడానికి చాలామంది చూస్తూ ఉంటారు అని మళ్ళీ చెప్తూ అర్థము కాకుండానట్లు చేసే విమర్శ కూడా చేస్తారు. అయ్యో ఇదేమిటి, అదేమిటి, ఇక్కడ ఇట్లా ఉంది, అక్కడ అట్లా ఉంది అని చెప్పి విమర్శలు చేస్తారు కూడా. ఎందుకు? వారిలో క్రూరత్వం ఉంది. ఒక లేడీ నడుస్తూ ఉంటే అది స్వేచ్ఛగా అరణ్యానికి చెందిన మృగము అని ఎవరు చూడట్లేరే, దాన్ని పట్టుకొని హింసించాలి అని చూస్తున్నాడు వేటగాడు. ఎలాగో చక్కటి కావ్యములు వచ్చినప్పుడు కూడా కువాక్యలు చేసే దుర్మార్గులు తయారవుతారు. కాబట్టి ఆ భయం నాకు ఉండనే ఉంది. కాబట్టి ఇది నేను దాటాలి అంటే జగద్గురులకు అనుగ్రహం ఉండాలి అని చెప్తూ ఈ సర్గలో ఆఖరిది చెప్తున్నారనమాట. అంటే ఇలాంటిది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తూ నేతా యత్రోల్లసతి భగవత్పాద సంజ్ఞో మహేష శాంతిర్యత్ర ప్రకచతి రసశేషవానుజ్వలాద్యై యత్రా విద్యాక్షతిరపి ఫలం తస్య కావ్యస్య కర్త ధన్యో వ్యాసాచలక వివరస్తత్కృతిజ్ఞాశ్చ ధన్యాః అని. అయినా కూడా ఈ రచన ఆగదు, చేసుకోండి కువాక్యాలు. అదే అంటారు భరతవారి కూడా, ఆరంభించారు నీచమానవులు విజ్ఞాయాత్ర సంత్రస్తులైన. ఆరంభించకుండా ఆగిపోకూడదు. ఇన్ని ఆలోచనలు వచ్చినా నేను అధిగమిస్తాను. ఎలా? శారదాంబ కటాక్షము, గురువుల కటాక్షము. అందుకని నేను రాస్తాను. ఈ శంకర విజయముల యొక్క మహాకావ్యము ఖచ్చితంగా తేజరిల్లుతుంది, సర్వ దిక్కులా కూడా వ్యాపిస్తుంది శంకరుల యొక్క ఈ దిగ్విజయములు. అలాగే దీనిలో యొక్క విషయములు చెప్తున్నారు. రసశేషవానుజ్వలాద్యై అని, అంటే నవరసములు ఉంటాయి, లోకములను తరింపజేస్తుంది. అలాగే యశస్సుని, కీర్తి గురించి, అదే శంకరుల యొక్క యశస్సు ఉంది, అది చదవడం వల్ల మన యొక్క యశస్సు కూడా దీనివల్ల ప్రకటితమవుతాం, అంటే బాగుపడతాం మనం అని చెప్తున్నారన్నమాట. అలాగే శాంతరసము, ఇవన్నీ కూడా దీనిలో చక్కగా ఎక్కడెక్కడ ఏ రసములు చెప్తున్నారో నేను మీకు చెప్తాను అక్కడ. అది మనం చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయి. అంటే ఉదాహరణకి చెప్పాలి అన్నప్పుడు ధైర్య రసము అలా ఉన్నప్పుడు ఇక్కడ ఈ భైరవులు వాళ్ళందరూ వచ్చినప్పుడు ధైర్యంగా వారు ఉండడము. అలాగే భక్తి రసము, నరసింహస్వామిని కనకధార స్తోత్రంని పాటించినప్పుడు. అలాగే బీభత్సము అలా ఉన్నప్పుడు కూడా ఇగో వీళ్ళ ఈ పాషండులు వాళ్ళందరూ చేసే దుర్మార్గము అది వర్ణించినప్పుడు. అలాగా అనేక రసములు అనేక చోట్ల ఉంటాయి. అవి అక్కడ వచ్చినప్పుడు నేను చెప్తాను విడిగా ఎప్పుడైనా. అందుకని చెప్పి ఆ మహాదేవుడు పేరుగా వచ్చిన ఈ శంకరాచార్యులు వారే మన అజ్ఞానములన్నీ కూడా తీసివేసి ఆత్మసాక్షాత్కారాన్ని మనకి కలగజేయాలి అని ఆ శంకరులు ఆ భగవంతుడిని, గురువులను, వ్యాసుల వారిని, వీరందరినీ కూడా మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తుంటున్నారు అన్నమాట. అలాగే ఇక్కడ చెప్తున్నారు పుణ్యాత్ములు, ఇది చదివిన వాళ్ళు ధన్యాహ అన్నారు కదా, అంటే చదివిన వారు ధన్యులు అవుతారు, పుణ్యాత్ములు అవుతూ ఉంటున్నారు. కాబట్టి రాసిన వాడను, ఈ కావ్యాన్ని రాసిన వాడను విద్యారణ్యులు అన్న వారిని నేను ధన్యుడను. అలాగే చదివిన వారు ఎవరైతే ఉన్నారో వారు ధన్యులు, సర్వజీవులు ధన్యులు అవుతారు, ఆ ప్రదేశం కూడా ధన్యత్వాన్ని పొందుతుంది అని ఇక్కడితో మొట్టమొదట సర్గ విషయాన్ని చెప్పారు.